మీరేమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఆయన లుక్స్ వెనకాల నాకు బోల్డ్ రీజన్స్ ఉంటాయి. ఆయన ఆయన ఎనర్జీను, ఆయన ఎంతూజియాజం. బట్ నాకు తెలిసి 2 వెరీ స్ట్రాంగ్ రీజన్స్. 1, ఆయన మెయింటైన్ చేసే ఫిట్నెస్, ఆయన మైండ్ ఫిట్నెస్ కూడా, జస్ట్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ విపరీతంగా అసలు లాస్ట్ 1 ఇయర్గా హీస్ బిన్ మెయింటైనింగ్ వెరీ స్ట్రాంగ్లీ. సో అలాంటి బాడీ, అలాంటి ఎనర్జీ చూసినప్పుడు యాజ్ స్టైలిస్ట్ దే ఆల్సో వాంట్ టు డ్రెస్ హిమ్ అప్ లైక్ దట్. అదొక రీజన్ ఫర్ హిజ్ స్టైల్ అండ్ ద వే హీస్. ఇంకొక రీజన్ ఏంటంటే ద స్టోరీ కానీ, ద టీమ్ విచ్ ఇస్ వర్కింగ్, ద డైరెక్టర్, ఈయన ఎనర్జీ ఆయనకి రబ్ ఆఫ్ అవ్వడం, ఇవన్నీ కలిపి ఆయన అసలు స్టెప్ మామూలుగా వేయట్లేదు. ఆయన జస్ట్ అలా అలా ఉత్సాహంగా, జస్ట్ యంగ్ యూత్ కాలేజ్ కిడ్స్ వెళ్తారు చూడండి, అలా ఉంది ఆయన సెట్లోకి రావడం కూడా. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఈవెన్ ఇఫ్ యూ ఓర్ జస్ట్ 1 వైట్ టీ షర్ట్ అండ్ బ్లూ జీన్స్నో మీకు అలాగే అనిపించుండేది. స్టైల్ అనేది ఆయన మైండ్లో, బాడీలో ఉంది. సో మనం ఏ బట్టలు వేసినా ఆయన మీద అలా కనబడి ఉండేది. సో సుస్మిత గారు చెప్పిన దానికి ఒక చిన్న ఎక్స్టెన్షను. సో ఆయన ఫిట్నెస్ గురించి ఎంత కేర్ తీసుకున్నారంటే, షూటింగ్ ఉంటే మార్నింగ్ 4కి లేచి ఆయన ప్రతిరోజు ఈ సినిమా జరిగిన 6 మంత్స్లో ఎవ్రీడే జిమ్ మిస్ అవ్వలేదు. అండ్ ఫుడ్ క్రేవింగ్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పగలంతా కష్టపడినప్పుడు చిన్న మధ్యాహ్నానికి ఫుల్గా తినాలనిపిస్తుంది. నేను పక్కన మీరు లంచ్ కూర్చొని చేసేవాళ్ళం అప్పుడప్పుడు. మీరు నంబర్ ఇంత డబ్బాలు ఎంత ఉంటుంది ఫుడ్, ఇంతే తినేవాళ్ళు. అబ్బాయి నిన్న ఒక 200 గ్రాములు పెరిగాను అబ్బాయి, ఈరోజు అది కట్ అవ్వాలి. మరి గ్రాముల లెక్క కూడా చూసుకుంటూ, సో ఆయన పొద్దున్నే వస్తూ వెయిట్ చూసుకుంటూ, అంటే ఆయన డెడికేషన్కి ఇంకా నేను ఆడియన్స్కి ఎనర్జీగా కనపడాలి, ఇంకా నేను ఫిట్గా కనపడాలి. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన పర్సనల్ కేర్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. నేను చూస్తున్నాను నా కష్టం. సో ఐ వాంట్ టు సే దిస్, దట్స్ ఇట్. అనిల్ గారు, హియర్ ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్. వార్నింగ్ ఇస్తున్నానంటే మాకు. సో ఇంకొకటి ఆడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకొకటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు, ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు ఏంటి? సో నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా మీద ఎన్ని ట్రోల్ నడిచినా, ఎంత నెగిటివిటీ ఉన్నా అవన్నీ ఓవర్కమ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగే క్యాపబిలిటీ అనిల్ రావిపూడి గారికే ఉంది. అండ్ ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అండ్ చిరంజీవి గారి ప్రతి సినిమాలో ఒక్కొక్క హుక్ స్టెప్స్ చాలా ఫేమస్ అన్నమాట, చాలా సంవత్సరాల నుంచి, డికేడ్స్ నుంచి. ఈ సినిమాలో ఎలాంటి హుక్ స్టెప్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందాక రాంబాబు గారు చెప్పారు కదా, ఒక అద్భుతమైన హుక్ స్టెప్ అయితే ఉంది. సో ఖచ్చితంగా చిరంజీవి గారి నుంచి మనం ఏదైతే ఎక్సైట్ అవుతామో అలాంటిది అద్భుతంగా ఉండబోతుంది. ఇకపోతే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇందాకే చెప్పాను. సో దిస్ సంక్రాంతి ఈస్ గోయింగ్ టు బీ a beautiful fun Sankranti, and you are going to have a great entertainment. అనిల్ గారు, ఇక్కడ సురేష్ గారు, అంటే మీరు మొదటి సినిమా నుండి, పటాస్ నుండి ఒక డైలాగ్ ప్లీజ్. మీ పోస్చర్ ఎదిరిపోయింది. మీరు అసలు ఇంద్రాల చిరంజీవి గారు కూర్చున్నారు. ఒక్క డైలాగ్. టైమింగ్లో గ్యాప్ ఉండదు, ఏదో ఉంది కదా చెప్పండి, పర్లేదు, మీకు అనిపించింది చెప్పండి. జస్ట్ టైమింగ్ అంతే, టైంలో గ్యాప్ అంతే, టైమింగ్లో గ్యాప్ లేదు. పర్ఫెక్ట్, ఓకే, సూపర్. అంటే పటాస్ నుండి కనుక చూస్తే మీరు ఒక సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వడం, ఆ తర్వాత ఇంకా అలా వస్తూ ఉన్నాయి. అంటే మీరు సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా పెద్ద హిట్ అయింది లాస్ట్ ఇయర్. మీకు ప్రెషర్ ఉంటుందా నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని? ఆ నెంబర్స్ మీరు తీసుకుంటారా, లేదంటే అది ప్రొడ్యూసర్ బాధ్యత వదిలేస్తారా, లేదా మీరు కూడా నెంబర్స్ ఇంకా ఎక్కువైతే బాగుంటుంది, ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుంది అని ప్రెజర్ తీసుకుంటారా? అండ్ ఖచ్చితంగా, అంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్లో ఉంటుందండి ఆ భయం. ప్రతి సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ వెళ్ళే జానర్ ఏంటి, ఆ సినిమా ఎలాంటి కథ అటెంప్ట్ చేయబోతున్నాం, ముందు సినిమా తాలూకు ఎటువంటి ఛాయలు ఈ సినిమాలో ఉండకూడదు అని ఒక కేర్ అయితే ప్రతి సినిమాకి తీసుకుంటారు. అంటే ఆ భయం అయితే ఎప్పుడు ఉంది, ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వలేదు. మనకు ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని ఒక చిన్న ఇది కూడా బ్రెయిన్కి రాలేదండి. అది వర్క్ చేస్తున్నాను హానెస్ట్గా, బట్ ఆడియన్స్ కూడా దాన్ని అంతే విధంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోపోతే నంబర్స్ విషయానికి వస్తే ఇట్స్ ఆల్వేస్ లైక్ సినిమా రన్ అనేది, ఆ నంబర్స్ వస్తేనే వాళ్ళకి రెవెన్యూ. సో ఆల్వేస్ నేను అది రావాలని కోరుకుంటాను. ఎంత హ్యూజ్ రెవెన్యూస్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, అండ్ పండగ టైంలో ఒక్క సినిమా ఆడితే ఆ సినిమా ఎగ్జిబిటర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని ఒక 6 నెలలు కాపాడుతుంది. 6 నెలలు వాళ్ళకి మధ్యలో కొన్ని సినిమాలు కొద్దిగా రిజల్ట్స్ అటు ఇటు ఉన్నా కూడా, అందుకే సినిమాలో బాగా పెద్ద హిట్ అయ్యి డబ్బులు జనరేట్ అవ్వడం అనేది సో ఇండస్ట్రీకి చాలా అవసరం. అండ్ గ్రౌండ్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్ కూడా చాలా అవసరం. సో ఐ హోప్ అందుకే ఎక్కువ రెవెన్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. ప్రతి దర్శకుడు కూడా ఇప్పుడు సినిమాటెక్ యూనివర్స్ని స్టార్ట్ చేశారు చాలామంది. మీరు కూడా అనిల్ రావిపూడి సినిమాటెక్ యూనివర్స్ అనేది ఇంకా మొదలెడతారా? సో అంటే ఇప్పుడు లేదు ఆలోచన,
సో మీ ఐడియా బాగుంది, ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను.